మీ ఇల్లు ఎక్కడ? మీ ఇల్లు చెక్ పోస్ట్ మించి ఎప్పుడైనా వెళ్ళారా? సార్ చెక్ పోస్ట్ మించి ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్తూనే ఉంటాను సార్. ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర మీ కార్ ఎప్పుడైనా ఆగిందా? ఆగుతూనే ఉంటుంది సార్. ఓకే, కార్ బానెట్ కొంతమంది తుడుస్తారు కదా మీకు తెలుసా? ఓహో, పక్కనే ఇంకో బస్సు ఆగింది కదా, ఆగింది సార్. దాని విండో తుడవాలంటే ఏం చేస్తారు? ఇప్పుడు మీరు బస్సుకి కార్కి మధ్యలో ఆగారు, రెండు తుడవాలంటే ఏం చేస్తారు? ఒకే చేత్తో, అది ఇది. ఇప్పుడు పక్క కారులో మీ పేరెంట్స్ వెళ్ళారు అనుకోండి, పక్కన పేరెంట్స్ వెళ్ళారని మీ మొహం వాళ్ళకి కనిపించకూడదు, అప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడు మూడు ఒకేసారి చేయండి. ఫెంటాస్టిక్ సార్. అంటే డాన్స్ కూడా ఇంత ఈజీ ఉంటుందని నిజంగా. అయితే జూబ్లీ చెక్ పోస్ట్లో నువ్వు కూడా రా, మనం కూడా చేద్దాం. సార్ సినిమా గురించి, పాట గురించి మారుతి గారితో ఫస్ట్. శ్రీనివాస్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇందాక చెప్పాను నుంచి ఎనెక్డోట్, నాని పేరు మార్చుకునేటప్పుడు పేరు ఏం మార్చుకోవాలి, పేరు ఏం మార్చుకోవాలంటే ఇంటర్నెట్ సెంటర్లో ఆరోహో చతుర్ దివాకర్ దయానంద్ అని ఇష్టం వచ్చింది. ఈరోజు నిజంగా పేరు మార్చుకుంటే బాగుండేది అనిపిస్తుంది నాకు. శ్రీముఖి అని పెట్టుకుంటే వచ్చినప్పటి నుంచి అందరూ శ్రీముఖి. సినిమా గురించి చెప్పాలంటే చాలా టైం పడుతుందండి, కొంచెం ఓపిక పట్టాలి ప్లీజ్. తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియట్లేదు. నాది చాలా పెద్ద కథ, అండ్ తర్వాత చెప్తా నాని గురించి. అండ్ ఈ సినిమాకి నాని విలన్ హీరో అని క్వశ్చన్ మార్క్ పెట్టారు, అంతవరకు అందరూ చూశారు. కానీ కింద ఆన్సర్ కూడా ఉంది, ఆన్సర్ జెంటిల్మెన్ అని. జెంటిల్మెన్ అంటే విలను హీరో రెండు కానాడు, రెండిట్లా బిహేవ్ చేసేవాడిని జెంటిల్మెన్ అంటారు. సో నాని ఈ సినిమాలో పక్కా జెంటిల్మెన్. అండ్ మణిశర్మ గారి మ్యూజిక్, అండ్ శ్రీదేవి మూవీస్, అండ్ మోహన్ కృష్ణేంద్ర గారిని నేను ఎక్కడో ఉండాల్సిన తీసుకొచ్చాను, ఇక్కడ పెట్టారు. ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అండ్ టైం సరిపోదండి ఈ సినిమాకి యూనిట్ మెంబర్స్ గురించి చెప్పాలంటే. శ్రీదేవి మూవీస్ ప్రొడ్యూసర్. ఓకే.